మీ పనితీరే మీకు రక్ష. ప్రజాపాలన పట్టణ ప్రణాళిక 5 దశల్లో జరగబోతున్నదట. మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్. ఏప్రిల్ 2వ తేదీన గ్రామ సభ, 16వ తేదీన మండల, మే 2వ తేదీన నియోజకవర్గ, 22వ తేదీన జిల్లా స్థాయిలో కార్యక్రమం జరగబోతున్నదట. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ వేడుక. కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీలో నిర్ణయాలు. యాక్షన్ ప్లాన్లో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాపాలన పట్టణ ప్రణాళిక అంటే 5 దశల్లో ఏంది? ఏడేడ ఇండ్లునే గులగొట్టాలనే ప్రణాళికనా ఏంది? అసలు మీ ప్రణాళిక ఏంది? ఈ జూన్ 2వ తేదీ వస్తుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కాబట్టి, ఓహో మేము ఏదో చాలా గొప్పగా చేసినాం, గత 10 ఏళ్లతో కంపేర్ చేస్తే మేము చాలా అద్భుతాలు సృష్టించినామని ఏమన్నా చెప్పబోతున్నారా? ఏం చెప్తారు మీరు? చాలా అద్భుతాలు, మహిళలు ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇదే కదా మీరు చెప్పేది. ఇంతకంటే ఏమన్నా ఉందా? సన్నబియ్యం ఇస్తున్నాం, ఇంకేమన్నా చెప్తారా? ప్రజలకు ఇల్లు కట్టించినామనో, లేకపోతే జాగాలు ఇచ్చినామనో, లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి అంశాల మీద మీరు ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక కానీ ఏదైనా మీ దగ్గర ఉందా? అట్లాంటివి ఏం లేవు కదా. లాంగ్ టర్మ్ ప్రణాళికలు కానీ ప్లానింగ్స్ కానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? అట్లాంటి ప్లానింగ్ ఇంతవరకు రేవంత్ రెడ్డి ఒక్కటి కూడా తీసుకోలే. ఈయన ఉన్నాడు, ఎవరైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొత్తం కబ్జాలు, రెవెన్యూ, పైసలు, భూములు, వీటి మీదనే ఉన్నాడు. ఈయన రెవెన్యూ మంత్రిగా ప్రజల కోసం 30% పనిచేస్తే 70% ఆయన కంపెనీ కోసం ఏడేడ భూములు ఉన్నాయి చెక్ చేసుకోవడం కోసం పనిచేస్తున్నాడు. లేకపోతే ఖమ్మంలో వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూలగొట్టే ధైర్యం ఎట్లా చేస్తాడు? 1000 ఇండ్లు కూలగొట్టే ధైర్యం ఎట్లా చేస్తాడు? ఎవరో చెప్పారని తప్పులు చేయొద్దు. ఇసుక మాఫియా అక్రమ మైనింగ్పై కఠినంగా వ్యవహరించకపోతే సస్పెండ్ చేస్తా. మరి శారదాపీఠం ఆపోజిట్లో 17 ఎకరాల్లో ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతుందట. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో నార్సింగ్ దగ్గరనో ఎక్కడనో పెద్ద ఎత్తున రాజేంద్రనగర్ దగ్గర మైనింగ్ జరుగుతున్నదట. నేను హరీష్ రావు ట్వీట్ చేసిండు. మరి దానికి ఏమైనా క్లారిటీ ఇస్తారా? మరి అక్రమ మైనింగ్ రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నాడు, ఆయన కొడుకు కలిసి. ఎవరిని సస్పెండ్ చేస్తారు ఇక్కడ? మైహోం రామేశ్వరరావు చేస్తున్న క్రషర్లు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారం, ఎవరిని సస్పెండ్ చేస్తారు ఇక్కడ? ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే మొత్తం రాష్ట్రంలో జరుగుతున్నది లూటీనే. నెలలో 10 రోజులు క్షేత్రస్థాయిలో తిరగాలన్నట. కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. వివిధ అంశాలపై అధికారులకు కీలక సూచన. ఇప్పుడు ఆయన ఎవరు? ఖమ్మం కలెక్టరు నెలలో 20 రోజులు ఫీల్డ్లోనే ఉన్నాడు. దేనికోసం? కూల్చడం కోసం. ఆడ 1000 ఇండ్లు కూలగొట్టిండు కదా. ఏం చేసిండు ఆయన? నెలలో 20 రోజులు ఆయన తిరిగి ఎట్లా కూల్చాలని ప్రణాళికేసి రెక్కి నిర్వహించి 1000 ఇండ్లు కూలగొట్టిండు కదా. వీళ్ళు నిలబెట్టడానికి గ్రౌండ్లో లేరు, వీళ్ళు కేవలం కూల్చడానికి మాత్రమే ఉన్నారన్నది అర్థమవుతున్నది. వివిధ అంశాలపైన అధికారులకు కీలక సూచనట. జిల్లాల్లో మిల్లర్ల అక్రమ వ్యవహారాలు, మైనింగ్ మాఫియా పైన కలెక్టర్లుగా మీరు చర్యలు తీసుకోకపోయినా, వారిపై కేసులు పెట్టకపోయినా నేను మీ పైన చర్యలు తీసుకుంటా. తప్పదనుకుంటే మిమ్మల్ని నేనే సస్పెండ్ చేస్తా. వీళ్ళో చెప్పారని, సిఫారసు చేశారని తప్పులు చేయొద్దు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను హెచ్చరించారు. మరి ఇప్పుడు ఆడ మూసిని కబ్జా చేస్తుంటే 40 కోట్ల విల్లా తీసుకున్నారట, అది ఆగిపోయింది. మరి ఎట్లా? మరి ఇప్పుడు ఎవరిని సస్పెండ్ చేయాలి మీరు? ఇట్లా మేము కొన్ని 100 కేసులు బయటపెట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఆలేరు దగ్గర, రాజాపేట దగ్గర, చెల్లూరు దగ్గర ఒక అక్రమ క్రషర్ నడుస్తున్నదని కలెక్టర్తో సహా అందరు కంప్లైంట్ చేశారు. నెలకు 6 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 72 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నది అక్కడ. రకరకాలుగా పేపర్లలో వచ్చినాయి. ఆలేరు దగ్గర బిర్లాయిలే. మరి ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. మరి ఏ అధికారి మీద యాక్షన్ తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు? ఇటు పోదాం మేళ్ళ చెరువు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్దాం, అక్కడే కూర్చున్నాడు కదా ఆయన. మైహోం రామేశ్వరరావు చేస్తున్న వ్యవహారాలన్నీ చూద్దాం. ఇటు వెస్ట్ సైడ్ వెళ్దాం, ఎవడి క్రషర్లు ఉన్నాయి, ఎవడెవడు ఏం చేస్తుండన్నది. ఇదంతా ఉత్తదే అండి. ఇదంతా జస్ట్ ఓన్లీ కాన్ఫరెన్స్ పెట్టినాం, ఏం మాట్లాడాలా? మేము ఊరుకునే ప్రసక్తే లేదని కలెక్టర్లకు చెప్పాలా? కామన్ డైలాగే కదా ఇది కామన్ డైలాగ్. ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇది కామన్ డైలాగ్. ఇప్పుడు ఇక్కడ ఈయన ఉన్నాడు కదా, మొన్న ట్వీట్ చేసింది కదా నిన్న హరీష్ రావు, అక్రమ మైనింగ్ జరుగుతుంది, రాఘవ కన్స్ట్రక్షన్స్, కనీసం విలేజ్ కానీ మున్సిపాలిటీ కానీ మైనింగ్ ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్నది అని అంటున్నారు. దానికి ఏమైనా కౌంటర్ ఇచ్చినా ఇంతవరకు?
అట్లాంటిది ఏమీ లేదని ఈయన ఇవ్వకపోయినా ఈయన కంపెనీ ఓనర్ అయిన ఎండి అయిన ఈయన కొడుకిచ్చిండా హర్షారెడ్డి అనే పేరు ఆయన కూడా ఇవ్వలే కదా